అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ గురుగ్రహ ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఓవరాల్ గా ఎలా కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి? కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది యోగాన్ని వేస్తుంది. మనం గమనించినట్లయితే గురువు ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంటే ఈ యొక్క పరాభపనామ సంవత్సరం మొదటిలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియలో జూన్ 2వ తారీఖు వరకు 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అంటే 12వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క అనుకూలత కూడా లేదు ఈ రాశి వారికి. అదేవిధంగా అష్టమంలో వచ్చినప్పటికీ రాహుగ్రహ సంచారం, భాగ్యస్థానాల్లో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. అష్టమంలో ఉన్నటువంటి రాహు శని ప్రభావాన్ని ఇస్తున్నాడు, భాగ్యస్థానాల్లో శని సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి ఎప్పుడైతే గురువు జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడో, రేపు రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖున జన్మరాశిలోకి గురుగ్రహ సంచారం ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అనుకూలతని, మానసిక ప్రశాంతతని, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటకు తీసుకురాగలుగుతుంది. మెయిన్గా ఆరోగ్యంగా వయోవృద్ధులకి, దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురైనటువంటి వారు, ఎందుకంటే ఈ రాశి వారికి గత 4-5 ఏళ్లగా కూడా అష్టమంలో శని సంచారం, భాగ్యస్థానాల్లో శని సంచారం, రాహు యొక్క ప్రభావం వల్ల చాలా కష్టాలు పడుతున్నారు. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి జన్మరాశిలోకి గురు సంచారం అనేది ఒక స్టార్టింగ్ లాగే చెప్పచ్చు. జన్మరాశిలోకి గురు సంచారం జరుగుతున్నప్పుడు వయోవృద్ధులు, దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరంగా బాధపడుతున్నటువంటి వారికి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరియు డిసెంబర్ 31వ తారీఖు తర్వాత మళ్ళీ తిరిగి జన్మరాశిలోకి గురు సంచారం జన్మరాశిలోకి జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా జరిగేటువంటి ఇబ్బంది ఏంటి అంటే, ఆరోగ్యపరంగా మిగతా విషయాల్లో అనుకూలంగా ఉన్న వివాహ పనులు కూడా, వివాహం జరగడానికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని పనులు అంటే తలపట్టినటువంటి కార్యాలు 2 సార్లు ప్రయత్నం చేస్తే కానీ అవ్వనటువంటి పరిస్థితి ఇస్తూ ఉంటాడు అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ సమయానికి అక్కడ ఎవరు ఉండకపోవడం, ఆ యొక్క ప్రదేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం, అంటే 2-3 సార్లు తిరగాల్సినటువంటి పరిస్థితిని కూడా ఇస్తూ ఉంటాడు. ఈ రాశి వారికి ఓవరాల్గా విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క గురు సంచారం అనేది విద్యార్థులు, స్కూల్ మేనేజ్మెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారు, స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారు, వ్యాపారస్తులు, మరియు అదేవిధంగా పుస్తక షాపు యజమానులు, ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు, వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది. గురు సంచారం అనేది ఓవరాల్గా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క గురు సంచారం. గురుగారు, మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ గురుగ్రహ ప్రభావం వల్ల? ఈ రాశి వారికి మెయిన్గా మనం గమనించినట్లయితే భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి గురువు అష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కుటుంబ వాతావరణం అనేది మళ్ళీ చల్లబడి, విడిపోయినటువంటి వారు కూడా తిరిగి మళ్ళీ ఒకటవ్వటానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కనపడుతూ ఉన్నాయి. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గతంలో కోల్పోయినటువంటి ఆదరణ అంటే ప్రేక్షక ఆదరణ, అదేవిధంగా అంటే రాజకీయ నాయకులు మరియు అదేవిధంగా మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కూడా ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రజల ఆదరణ అనేది చాలా ముఖ్యం. ప్రజల ఆదరణ అనేది పెరగాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాడో ప్రేక్షకాదరణ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ రాశి వారికి మళ్ళీ తిరిగి ప్రేక్షకాదరణ అనేది మళ్ళీ పెరుగుతుంది. దానికి ఎటువంటి సందేహం అనేది లేదు. అది పెరిగేది కూడా వచ్చేటప్పుడు అక్టోబర్ 31వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి మళ్ళీ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూడగొనటం, ప్రజలు దాని తర్వాత ఫ్యాన్స్ ఇలా పెరగటం అనేది జరుగుతుంది. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకి అక్టోబర్ తర్వాత ఎక్కువగా ఫలదాయం ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ వరకు కూడా గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. గురు కేతువుల యొక్క కలయిక కూడా ఈ యొక్క సంవత్సరం ఉంది. గురువు కేతువు యొక్క కలయిక ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే గురువు కేతువులు ఎప్పుడైతే కలుస్తారో కేతువు యొక్క బలాన్ని, గురువు యొక్క బలాన్ని పెంచుకుంటాయన్నమాట. ఒకటికి పెంచుకునేటట్టుగా ఉంటుంది.
ఆ విధంగా జన్మరాశిలోనే గురుకేతువులకు సంయోగం జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగాను మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా గురువు జన్మరాశిలో సంచారం చేస్తూనే ఈ యొక్క సంవత్సరంలో అక్టోబర్ 31వ తారీఖున గురువు ధనస్థానంలోకి మారుతున్నాడు. గురువు ఎప్పుడైతే అక్టోబర్ 31వ తారీఖున ధనస్థానంలోకి మారుతున్నప్పుడు అది ఆరోగ్యపరంగాను ఇరుగు పొరుగు సఖ్యతలోను అనుకూలంగాను, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కుటుంబ అనుకూలతను, కుటుంబ నేపథ్యాన్ని, కుటుంబంలో సంతాన ప్రాప్తిని, కుటుంబం ఎదుగుదలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటము, కుటుంబంలో ఫైనాన్షియల్ స్టేటస్ పెరగటము, అదేవిధంగా వ్యాపార పరంగాను రాజకీయంగాను సంఘంలో మీ మాటకి చెల్లుబాటు అయ్యేటువంటి కొన్ని విధాలుగాను మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కూడా ఇవ్వగలుగుతుంది. అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. ఈ రాశి వారికి స్వతహాగా కూడా కొన్నటువంటి స్థిరచరాస్తులు, అదేవిధంగా ఎప్పుడో కొన్ని పెట్టినటువంటి ఆస్తులు కూడా ఎదుగుదల రావటం, కుటుంబంలో విడిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి కలవటం అనేది కూడా జరుగుతుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మళ్ళీ తిరిగి గాడిలో పడ్డాం. మానసికంగా దిగులుగా ఉన్నటువంటి వారు కూడా కొన్ని సంవత్సరాలుగా వ్యాపార పరంగా బాగలేదు, ఇంత డౌన్ఫాల్ ఎప్పుడు చూడలేదు అనుకున్నటువంటి వారు కూడా మళ్ళీ అంచెలంచెలుగా ఎదగలుగుతారు. ఈ రాశి వారికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా మళ్ళీ చెప్పచ్చు. ఎందుకంటే గురువు జన్మరాశిలో నుంచి ధనస్థానంలోకి మారటం, అతిచార స్థితి రీత్యా ఈ సంవత్సరం 2 రాశుల్లో గురు సంచారం అనేది జరుగుతున్నది. అది ఒక మంచి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా ఇవ్వబోతున్నాడు. కర్కాటక రాశి వారికి ఎప్పుడైతే అక్టోబర్ 31వ తారీఖు తర్వాత డిసెంబర్ వరకు జరుగుతున్నప్పుడు కుటుంబ వృద్ధి అంటే వివాహం జరగటానికి కూడా అనుకూలమైనటువంటి సమయం. అదేవిధంగా వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తికి కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. గురుగారు, ఇంకా ఈ గురు బలం బాగుండాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? ఈ రాశి వారు జన్మరాశిలో గురు సంచారం జరుగుతున్నప్పుడు అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు, డిసెంబర్ నుంచి మళ్ళీ తిరిగి ఏప్రిల్ వరకు కూడా కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. మెయిన్గా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం, వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం. అది అనుష్ఠానం లేనటువంటి వారు శివారాధన చేసుకోండి, శివాభిషేకం చేసుకోండి. గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి. మెయిన్గా కుడి చేతికి అంటే కుడి చేతి వాటం ఉన్నటువంటి వారు కానీ ఎడం చేతి ఉన్నటువంటి వారైనా సరే కూడా చూపుడు వేలికి బంగారపు ఉంగరాన్ని కానీ లేకుండా ఉంటే బంగారంలో పుష్యరాగాన్ని కానీ ధరించండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. గురుగారు, ఓవరాల్ గా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ గురుగ్రహ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.